నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి గారి నివాసంలో కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో దత్తాత్రేయ మందిరం మంజూరు కాపీని గ్రామస్తులు అందజేసిన ముదోల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి దత్తాత్రేయ మందిరం అప్రూవల్ ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు గారికి మరియు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి గారికి, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ భక్తులు, యువకులు, మహిళా భక్తులు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే పల్సి గ్రామంలో దత్తాత్రేయ మందిరం కావాలని పల్సి గ్రామస్తులు ఒక లెటర్ తీసుకొని రాగానే చిరునవ్వుతూ నవ్వి ఆ లెటర్ని తన గుండెలో అద్దుకొని ఆ లెటర్ తీసుకెళ్లి దత్తాత్రేయ మందిరం ఎంతో కష్టపడి శాంక్షన్ తీసుకొచ్చింది. ఆ శాంక్షన్ని అందజేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ గారికి, అదేవిధంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, మా పల్సి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా పల్సి దత్తాత్రేయ మందిరం ఒకటే కాదు, అది మన కళ్యాణ మండపం కానీ, అదేవిధంగా ద్రుపది మందిరమే కానీ, అదేవిధంగా భూరప్ప మందిరమే కానీ, అదేవిధంగా పల్సి గండావాగు సమస్య సార్ ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసింది. పల్సి గ్రామానికి మంచి పనులు చేసినందుకు సార్కు పల్సి గ్రామస్తుల తరఫున అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.